యా అవుతుందండి. ఓకే. ఓకే. ఈరోజు మనము ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం ఒకసారి చూద్దాము, తర్వాత వాటిని కంటిన్యూ చేద్దాం. సో బేసికల్గా టుడే సెషన్స్లో వచ్చేసి మనం ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అథీనా పవర్ బిఐ ఇంటిగ్రేషన్ చేద్దాము. ఓకే. తర్వాత స్పార్క్ డెవలప్మెంట్ మనము, మీరు గమనించినట్లయితే మనము కోడ్ ఎక్కడ రాసాము లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో, లైక్ సెషన్స్లో ఎక్కడ రాసాం మనం? గ్లూ. యా, డైరెక్ట్గా గ్లూలో రాసాం. బట్ యాజ్ పర్ ద సాఫ్ట్వేర్ లైక్ స్టాండర్డ్స్ చూసుకుంటే కోడ్ ఎక్కడ ఉండాలి మనకి? పైచాప్. పైథాన్ లో కాదు, కోడ్ ఎక్కడ? యా, పైథాన్ లో పైచా కోడ్ రాయాలి. కోడ్ పైస్పార్క్ ఇంజన్ ఓకే, గిట్ లో ఉండాలి. ఓకే. గిట్లో. యా. ఓకే. ఓకే, మనం లోకల్లో డెవలప్ చేసుకుంటాము అండ్ టెస్ట్ చేసుకుంటాము. వన్స్ ఇట్ ఈస్ డన్, కోడ్ అనేది గిట్ లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి డెవాప్స్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. లైక్ మన ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్ దీనికి కూడా. సేమ్ ప్రాసెస్, దేర్ ఇస్ నో డిఫరెన్స్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇది చూద్దాము, లోకల్లో ఎలా డెవలప్ చేస్తాము. ఆ తర్వాత కోడ్ అనేది లైక్ ఎలా డిప్లాయ్ చేస్తాము, సిఐసిడి పైప్ లైన్ యూస్ చేసుకొని మనం గిట్ యాక్షన్ ఫ్లో చూసాం కదా, గిట్ యాక్షన్ ఫ్లో. సో ఈ గిట్ యాక్షన్ ఫ్లో యూస్ చేసుకొని మనం, ఓకే, సో మన ప్రాజెక్ట్ లోకల్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. అలాగే ఫైనల్ గా మనము సిఎస్వి ఫైల్ పాకెట్ ఫైల్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ గో టు ద స్టెప్ 1, లైక్ ఏడబ్ల్యూఎస్ అథీనా పవర్ బై ఇంటిగ్రేషన్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో బేసికల్ గా నిన్న నేను కనుక్కున్నాను ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో ఏడబ్ల్యూఎస్ ఓడిబిసి డ్రైవర్ ఉంటుంది. ఓడిబిసి డ్రైవర్ డౌన్లోడ్, నేను లింక్ షేర్ చేస్తాను, మీరు ఇంకా పడాల్సిన అవసరం లేదు. లింక్స్ నేను షేర్ చేస్తాను. ఏడిబిసి అథీనా ఓడిబిసి డ్రైవర్. ఓకే. సో ఇక్కడ మనకి లేటెస్ట్ ఉంది కదా, ఓడిబిసి 2.x, దీన్ని సెలెక్ట్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ విండోస్ కదా మనం వాడేది, సో విండోస్ సంబంధించిన డ్రైవర్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఏడబ్ల్యూఎస్ గ్లూ. ఓకే, దీంట్లో స్టార్ట్ చేద్దాం. సో ఈ లింక్ తీసుకుందాం మనం. డౌన్లోడ్ లింక్ కార్డ్ అటాచ్ చేయమంటారా, లేకపోతే మీరు వచ్చి క్లిక్ చేసుకుంటారా? ఓకే. సో ఇది మెయిన్ లింక్. ఇక్కడ మనకి విండోస్ సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ లొకేషన్లోకి వెళ్ళండి అండ్ డబుల్ ట్యాప్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. జస్ట్ లైక్ ఒక నార్మల్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా మన లోకల్లో, సేమ్ అలాగే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. క్లిక్ ద రన్ బటన్. నెక్స్ట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. నెక్స్ట్. సో జస్ట్ క్లిక్ ద నెక్స్ట్, ఇన్స్టాల్. ఎస్, క్లిక్ ద ఎస్ బటన్. సో ఫినిష్ అయిపోయింది. నౌ గో టు ద ఓడిబిసి. జస్ట్ టైప్ ద ఓడిబిసి 64 బిట్. ఓపెన్ చేయండి ఓడిబిసి. దీంట్లో మీకు యూజర్ డిఎస్ఎన్ ఈ కొన్ని లైక్ పాపప్ కనిపిస్తుందా మీకు? యా. ఓకే. సో దీంట్లో సిస్టమ్ డిఎన్ఎస్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి అమెజాన్ అథీనా వచ్చింది కదా, సో దీంట్లో దాని మీద డబుల్ టాప్ చేయండి. ఓకే, డబుల్ టాప్ చేసినప్పుడు మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే డిఫాల్ట్ గా ఇవి అట్లా వదిలేసండి, ఏం కదిలించదు. అండ్ ఇక్కడ రీజన్ ఉంది కదా, సో రీజన్ వచ్చేసి మీరు నార్త్ వర్జీనియా. యా, సో ఇక్కడ మన అథీనా కొరి మనము ప్రీవియస్ గా ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేసామో జస్ట్ ఆ రీజన్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు S3 అవుట్పుట్ లొకేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో ఈ S3 అవుట్పుట్ లొకేషన్ కావాలంటే అగైన్ మీరు
కొరీ ఎడిటర్. ఇక్కడ మనకి బేసికల్ గా ఎడిటర్ ఇక్కడ ఉంటారు మీరు ఈ ప్లేస్ లో. ఇక్కడ నుంచి మనము కొరీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఉంచండి కొరీ రిజల్ట్ లొకేషన్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ ఓడిబిసి దీంతో కనెక్ట్ అవ్వాలి. సో సేమ్ లైక్ మనము గిట్ కి యూజ్ చేసాను సార్. గిట్ నాట్ గిట్, పైచామ్ AWS తో కమ్యూనికేట్ అవ్వడానికి మధ్యలో మనం ఏం యూజ్ చేసాము చెప్పండి. AWS with I Python. am user. యా ఐఆమ్ యూజర్ యూజ్ చేసుకొని ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. లైక్ ఎడిట్ యాడ్ న్యూ కనెక్షన్ లోకి వెళ్ళి సేమ్ అలాగే ఇప్పుడు సేమ్ అదే స్టైల్లో ఒకసారి మనం లోకి వెళ్ళండి. యూజర్స్. ఓకే, నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నా. సో యూజర్ ఏం చేద్దాము అంటే బ్యాచ్ నెక్స్ట్ అటాచ్ పాలసీ. సో ఈ అటాచ్ పాలసీలో ఏముండాలి? అథీనా. నేను అథీనా కదా, సో అథీనా అమెజాన్ అథీనా ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను ఆ యూజర్ కి. నెక్స్ట్ ఓకే, క్రియేట్ యూజర్. ఓకే, నౌ ఓపెన్ ద బ్యాచ్ వెబ్, security credentials, go to the access key, select the others, click the next button, something, create the access key, copy the access key, and secret key. Okay, now open this one. ఇక్కడ మీకు అథెంటికేషన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఐఆమ్ క్రెడెన్షియల్స్ లోపల యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఈ యూజర్ నేమ్ లో వచ్చేసి ఫస్ట్ ది యాక్సెస్ కీ ఇవ్వండి. పాస్వర్డ్ లో వచ్చేసి నెక్స్ట్ సీక్రెట్ కీ ఇవ్వండి అండ్ క్లిక్ ద ఓకే బటన్. నౌ ఇది కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, టెస్ట్ ఆప్షన్. క్లిక్ ద టెస్ట్ బటన్. ఏమొచ్చింది? కనెక్ట్ అయిందా లేదా? Yeah, connected. Yeah. కనెక్ట్ అయిపోయింది. సో మన ఓడిబిసి డ్రైవర్, మన ఏదైతే ఓడిబిసి డ్రైవర్ ఉందో, ఓకే, సో ఈ ఓడిబిసి డ్రైవరు ఈ అథీనాతో కనెక్షన్ లో ఉంది ఇప్పుడు. ఓకేనా? నా ఇప్పుడు ఈ ఓడిబిసి డ్రైవర్ ని మనము పవర్ బిఐలో యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఈ పవర్ బిఐ త్రూ ఓడిబిసి ద్వారా అథీనా కనెక్ట్ అవుతుంది. అథీనా డేటా S3 బకెట్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఈ ఫ్లో ఎలా ఉంటుందంటే మనకి డేటా అనేది ఎక్కడుంది యాక్చువల్ గా? ఇక్కడ S3. S3 లో ఉంటుంది డేటా. అథీనా ఏం చేస్తుంది? SQL క్వరీస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అంటే ఈ SQL క్వరీ ద్వారా డేటా ఫెచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డేటాని మనం పవర్ బిఐ షేర్ చేసుకోవాలంటే మధ్యలో ఓడిబిసి డ్రైవర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు పవర్ బిఐలో గ్రాఫ్స్ బిల్డ్ చేయాలి అంటే డేటా కావాలి. సో ఈ డేటా S3 లో ఉంది. సో S3 లో ఉన్న డేటా ఈ పవర్ బిఐకి రావాలి అంటే మధ్యలో ఈ ఇద్దరు మీడియేటర్ గా వర్క్ చేస్తారు. ఓకే. Yeah. ఓకే, నా ఓపెన్ ద పవర్ బిఐ. గెట్ డేటా. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో మనం యూజ్ చేస్తుంది ఇప్పుడు ఓడిబిసి డ్రైవర్ కాబట్టి go to the ODBC. ODBC. ఓకే, ODBC కనెక్ట్. సో ఇక్కడ మనకి ఇస్తుంది కనెక్షన్ అమెజాన్ అథీనా మనము పెట్టుకున్నాం కదా అదేది. అండ్ క్లిక్ ద ఓకే బటన్. అగైన్ ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది.
యా, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో సేమ్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి యాక్సెస్ సీక్రెట్ కి. ఇది ఆప్షన్, క్లిక్ ద కనెక్ట్ బటన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమున్నాయి. AWS డేటా కేటలాగ్. సేమ్ ఇప్పుడు మన యొక్క అథీనాలోకి వెళ్తే, ఎడిటర్లోకి వెళ్తే, ఇది డేటా సోర్స్ AWS డేటా కేటలాగ్. ఓకే, దాంట్లో ఉన్న డేటా బేసెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3. సో ఇక్కడ కూడా చూడండి AWS డేటా కేటలాగ్ 1 2 3 కనెక్ట్ అయిందా లేదా? కనెక్ట్ అయిందా లేదా? Yeah. ఓకే, సో మనది వచ్చేసి ఎక్కడ ఉంది? రియల్ ఎస్టేట్ డేటాబేస్ మనం క్రియేట్ చేసుకుని. లెట్ మీ ఓపెన్ ద రియల్ ఎస్టేట్. సో ఇక్కడ నేను నిన్న ఒకటే క్రియేట్ చేశాను, ఆర్గనైజేషన్. అవును కదా, మనం 3 టేబుల్స్ ఉంటే లైక్ 4 టేబుల్స్ ఉన్నాయి టోటల్ గా. బట్ మనం క్రియేట్ చేసింది క్రాలర్ ఓన్లీ ఆర్గనైజేషన్ మాత్రం మనం చేసాం. అవి మిగతా ఇప్పుడు మనం చూద్దాం. సో డేటా అనేది లోడ్ అవుతుంది ఇప్పుడు, అక్కడ నుంచి చూద్దాం. ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ? చదవండి ఎర్రర్. Permission denied. దేనికి సంబంధించి? ఏం రోలా? S3 User కి అంటే attach policy యా, వచ్చింది. సర్వీస్ S3. ఈ యూజర్ కి యాక్సెస్ లేదు. ఓకే, సో ఎప్పుడైనా యాక్సెస్ లేదు అంటే సింపుల్, ఇక్కడికి వెళ్ళామా, డన్. ఐఎమ్ రోల్ లో యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ బ్యాచ్ యాడ్ పర్మిషన్. ఇప్పుడు ఓన్లీ అమెజాన్ అథీనా ఫుల్ యాక్సెస్ మాత్రం ఉంది. గో టు ద యాడ్ పర్మిషన్, అటాచ్ పాలసీ, S3 బకెట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ పర్మిషన్స్. సో పర్మిషన్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి జస్ట్ రీఫ్రెష్ కొట్టి చూస్తాను చూడండి. సైగర్ ఫుల్ యాక్సెస్ ప్రతి దానికి ఇచ్చేయచ్చండి రియల్ టైమ్ లో కూడా. అప్పుడు లేదండి, లేదు లేదు అట్లా అప్పుడు ఉండదు. మీకు రెస్ట్రిక్షన్ నెంబర్ ఎలా ఎలా మోడిఫై ఆ. చేసుకోవాలి ఇప్పుడు మనం? రెస్ట్రిక్షన్స్ అక్కడ ఉంటాయి మనకి. ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు అక్కడ ఫర్ డ్రాప్ డౌన్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ప్లస్ నొక్కితే ఇక్కడ S3 అని కొట్టానా, ఇగోండి S3 రీడ్ ఓన్లీ యాక్సెస్, S3 టేబుల్ ఫుల్ యాక్సెస్. ఓకే, సో వీటిని మనం చూస్ చేసుకోవాలంతే. మీకు ఇది తెలియలేదనుకోండి, మీరు ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇది ఉంటుంది. చేశాను ఇన్లైన్, దాన్ని ఏమంటామంటే బేసికల్ గా ఇక్కడ మనకి 2 ఇచ్చాడు కదా వాడు. ఇది డైరెక్ట్ అటాచ్ పాలసీ. ఇక్కడ మనకి క్రియేట్ ఇన్లైన్ పాలసీ ఉంది కదా. సో ఈ క్రియేట్ ఇన్లైన్ పాలసీ యూజ్ చేసుకుని కూడా మీరు ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు S3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు, మాన్యువల్ యాక్షన్స్, యాక్సెస్ లెవెల్స్. ఓకే, సో ఇది ఓపెన్ చేస్తే ఇద్దండి ఓన్లీ నీకు ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి ఈ పర్సన్ కి అనేసి. సో రీడ్ లెవెల్ చూస్తే, రీడ్ లెవెల్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఓకేనా, అర్థమైందా? ఓకే అండి, ఓకే. ఓకే, ఫుల్ నేను ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో నేర్చుకునేటప్పుడు మనకు తెలుసు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అనేది తెలుసు కూడా మనము అవి పెట్టుకుంటూ కూర్చున్నామంటే అవ్వదు. మనకి బేసికల్ గా అలానే ఇప్పుడు కాదండి, అంటే ప్రాబ్లం. బై మిస్టేక్ ఇప్పుడు ఏమైందంటే మీరు సపోజ్ మొన్న ఒక పర్సన్ ఎలా అడిగారు అన్నారు కదా, మీరు ఎలా చెప్పారు అని చెప్పి మళ్ళీ అలా సింపుల్ గా ఏంటంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తే మళ్ళీ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కాస్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది కదండి. సో అందుకని జస్ట్ జనరల్ ఒక డౌట్ రైజ్ చేశాను అనమాట. ఓకే, నో ప్రాబ్లం. అది ఎందుకు అంటే ఫుల్ యాక్సెస్ ఎందుకు ఇస్తున్నాను అంటే జస్ట్ ఫర్ టెస్టింగ్. బేసికల్ గా మనకి అంత ఫుల్ యాక్సెస్ ఉండదు. బేస్డ్ ఆన్ యువర్ రోల్ బేస్ చేసుకొని మీకు ఏ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలో ఆ యాక్సెస్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు అనమాట, అంతే. ఈవెన్ ఏదో ఏదైనా సరే అంతే, అట్లాగే ఉంటుంది. డేటాబేస్ అయినా సరే అలా ఉంటుంది. ఓకే అండి. సేమ్ వైల్ మనకు పవర్ బై కనెక్ట్ అయినట్టే రెడ్ షిఫ్ట్ కూడా క్రెడెన్షియల్స్ కనెక్ట్ అంతే అవ్వచ్చు. అంతే. ఓకే. ఓకే, అండ్ ఎవ్రీథింగ్.
చెప్పండి. క్విక్ సైట్ కూడా ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్దండి ఆటోమేటిక్ AWS లో ఉన్నాం కదా. ఇది AWS లో ఉన్నాం కదా. సో ఆ, AWS లో రోల్ బేస్డ్ పర్మిషన్స్ ఉంటాయి. అదే లాంబ్డా టు లాంబ్డా అక్కడ. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు బయట నుంచి కనెక్ట్ అవుతున్నారు. బయట నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు యూజర్ పర్మిషన్స్ లోపలే ఉన్నారనుకోండి, అప్పుడు రోల్ బేస్డ్ ఉంటుంది. ఓకే అండి. ఓకే. అంటే అప్లికేషన్ టు అప్లికేషన్ అవుతుంది అప్పుడు. ఉమ్, ఇక్కడ యూజర్ ఉన్నాడు, అప్లికేషన్ టు అప్లికేషన్ అవుతుంది. మీరు బయట నుంచి యాక్సెస్ చేస్తున్నారు. బయట నుంచి యాక్సెస్ చేస్తుంటే ఈ AWS కి ఆ పర్సన్ అనేవాడు కొత్త. ఉమ్, ఓకే. ఇంటర్నల్ గా యాక్సెస్ చేయట్లేదు, అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఏ పర్సన్ యాక్సెస్ చేస్తున్నారు అని దానికి తెలియాలి కదా. అవునండి. అది. ఓకే. డేటా అయితే లోడ్ అయింది. జస్ట్ క్లిక్ ద లోడ్ బటన్ కొడితే మనకి డేటా అనేది లోడ్ అయిపోద్ది. ఓకే. అయితే పవర్ బిఐ అతిన్నాని యూజ్ చేసేటప్పుడు లైక్ కొన్ని టర్మ్స్ ఉంటాయండి. బేసికల్గా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇవి మీకు పవర్ బిఐ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ, నాకు తెలిసి మీకు అర్థమవుతుంది ఇది ఈజీగానే. ఇక్కడ మనకి ఇది వ్యూ, ఇది విజువల్ గా. ఇక్కడ టేబుల్స్ డేటా ఉంటుంది, ఇక్కడ మనకి టేబుల్స్ రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి మోడల్స్ ఉంటాయి అనమాట. మోడల్స్ అంటే నేను చెప్పాను చూడండి నిన్న. ఇవి ఇవి ఇది ఈ స్ట్రక్చర్ ఇట్లా ఉంటే దీన్ని ఇక్కడ చూడండి అలాగా ఉంది కదా ఇది. ఇట్లా వస్తాయి ఇక్కడ మొత్తం. అంటే మీరు ఎన్ని అయితే తీసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట మోడల్స్ లాగా. మోడల్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే టేబుల్స్ కనిపిస్తాయి. సో ఆ టేబుల్స్ ని మీరు ఒకదానితో ఒకటి జాయిన్ చేసుకుంటారు అన్నమాట ఇక్కడ. సో ఎవరైతే పవర్ బిఐ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఏముండదు పెద్ద, దీనికి కష్టమేం ఉండదు. జస్ట్ ఒక 2 days టైం స్పెండ్ చేసిన అనుకోండి అయిపోతుంది ఇది. సో మనం ఒక చేద్దాం, ఒక చిన్న గ్రాఫ్ బిల్డ్ చేసేద్దాం. తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. స్క్రిప్ట్స్ లోకి వెళ్దాం. డేటాబేస్ క్రాలర్స్ లోకి వెళ్దాం. అంటే రిమైనింగ్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒకసారి చూద్దాం. క్రాలర్స్. ఓకే. నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను. బ్యాచ్. నేను మొత్తం అన్నిటికీ కాకుండా ఒకటే చేస్తాను, బ్యాచ్ వెబ్. ఏం చేద్దామంటే ప్రాపర్టీ చేద్దాం. ప్రాపర్టీస్ ఒకసారి శాంపిల్ డేటా చేస్తే, అంటే గ్రాఫ్ వేయడానికి ఏది యూస్ఫుల్ గా ఉంటుందో చూద్దాం ఒకసారి. సాయిరామ్ ప్రాపర్టీస్ గారు, ఈ క్రాలర్స్ యూజ్ చేస్తే కదా మనం మెటా డేటా స్టోర్ చేసుకునేది. అవునండి, అవునవును అవును. ఓకే. ప్రాపర్టీ కానీ తీసుకున్నామంటే ప్రాపర్టీ నేమ్స్ ఉన్నాయి. కామన్ గా ఏమైనా ఉన్నాయా? పెంట్ హౌస్ నో, ప్రాపర్టీ నేమ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ స్టేటస్ మీద వేయచ్చు మనం. గ్రూప్ వేస్తే మనకి ఏం కావాలి? గ్రూప్ గ్రూప్ చేయడానికి గ్రూప్ సిటీ మీద గ్రూప్ వేయచ్చు, అవును కదా. సిటీ మీద గ్రూప్ వేయచ్చు, స్టేటస్ మీద గ్రూప్ వేయచ్చు. నేను ప్రాపర్టీ కాబట్టి అసెట్ సిటీ ఒకసారి. ఓకే. సో ట్రై చేద్దాము. అసెట్ వేద్దాం, మొత్తం వేద్దాం మాకు, లేకపోతే అసెట్ ఎంతసేపు పట్టుద్ది. డేటా సోర్స్ కాన్ఫిగరేషన్ నాట్ ఎట్ యాడ్ డేటాబేస్, యాడ్ డేటా యాడ్ డేటా సోర్స్ S3 బకెట్ పాత్ వచ్చేసి బ్రౌజ్ చేద్దాం. దాని పేరు రియల్ ఎస్టేట్ DSR2. ఓకే. దీంట్లో డెరైవ్ చేయను. సో ఆర్గనైజేషన్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి లెట్స్ టేక్ ద అసిస్ట్ సోర్స్ కాల్ ఆల్సో రూట్ యాడ్ S3. నెక్స్ట్ ఐఎమ్ రోల్ ఎగ్జిస్టింగ్ వాడదాం. AWS గ్లూ సర్వీస్ రోల్, రియల్ ఎస్టేట్ రోల్. ఓకే, రియల్ ఎస్టేట్ రోల్. నెక్స్ట్ డేటాబేస్ రియల్ ఎస్టేట్ వాడదాం. నెక్స్ట్
ఇవన్నీ తెలుసు మీకు. నేను మళ్ళీ చెప్పను ఎందుకు ఫాస్ట్ చేస్తున్నానంటే. యాక్చువల్లీ నేను చేసి వస్తానని చెప్పాను నిన్న, బట్ నాకు కుదరలేదు. రన్ ద క్రాలర్. ఓకే, ఇది రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి చూద్దాం. క్రియేట్ ద క్రాలర్, బ్యాచ్, వెబ్, అసెట్స్, పోర్ట్ఫోలియో తీసుకుందాం. పోర్ట్ఫోలియో, నెక్స్ట్ యాడ్ రిసోర్స్, బ్రౌజ్, రియల్ ఎస్టేట్, డెరివేషన్. సో పోర్ట్ఫోలియో కాబట్టి పోర్ట్ఫోలియో, చూస్, యాడ్, నెక్స్ట్ రోల్, రియల్ ఎస్టేట్, నెక్స్ట్ డేటాబేస్, రియల్ ఎస్టేట్, నెక్స్ట్. ఓకే, క్రియేట్ crawler, run it. Now go again, create the crawler, batch, web, properties. Next, add source, browse, real estate, derived properties, choose, add S3, next, role, next, database, real estate, next, create the crawler. Okay, now go to the crawlers. Yeah, ఒక్కటి రన్ అవుతుంది, అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది ఓకే కదా మీకు? నేను ఫాస్ట్ చేశాను కదా, అంటే అంతకుముందు నిన్న చేశాను కదా ఒకటి, మళ్ళీ అదే స్టైల్. అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది అది మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. ఓకే కదా? చెప్పండి ఓకేనా కాదని, ఎవరొకరు. ఓకే సార్. ఓకే అండి, ఓకే. యా, సో అయిపోయింది, 3 క్రాలర్స్ అయిపోయింది. ఒకసారి మనము అథీనాలోకి వెళ్దాం. ఇక్కడ ఒకసారి యా 5 టేబుల్స్ వచ్చేసినాయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. బ్యాచ్ 89 లో రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ చేసాం. అసెట్, ఆర్గనైజేషన్, పోర్ట్ఫోలియో, మొత్తం 3 వచ్చాయండి. అసెట్స్ వచ్చాయి, ఆర్గనైజేషన్స్ వచ్చాయి, పోర్ట్ఫోలియో వచ్చేసి ప్రాపర్టీస్ రావాలి కదా. ఒకసారి రీలోడ్ కొడదు, ప్రాపర్టీస్ రాలేదే. రన్ అవుతున్నట్టుంది కదా అనుకోండి. ప్రాపర్టీస్ ఇక్కడ ఉంది. ప్రాపర్టీస్ ఏమిది, ఏమి రాలేదు యాక్షన్. ఓకే, రన్ చేయలేం మనం దాన్ని. ఓకే, రన్ అవుతుంది. రన్ అవ్వండి, కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. పవర్ బిఐ ఎవరికైనా వచ్చా? ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా పవర్ బిఐ మీద ఎక్స్పీరియన్స్ ఉందా? ఎనీవన్? ఓ సాయి. లేదా? గెలిగితే వచ్చేసింది బ్రో అది. అదేం పెద్ద నాకు ట్యాబ్లు యాక్చువల్గా కాలేజ్లో కోర్స్ ఉండే, రాదు నాకేం ముందు. అట్లా ఓకే, అసైన్మెంట్ చేస్తూ చేస్తూ గెలిగితే వచ్చేసింది ట్యాబ్లో. బేసికల్గా ఏంటంటే మనకి ఎక్సెల్ వస్తే సరిపోతుంది. ఎక్సెల్ పవర్ బిఐ అంతే. ఓకే.
కొన్ని రూల్స్ చెప్తాను పవర్ బిఐ అథీనా కాంబినేషన్ వర్క్ చేసేటప్పుడు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదే ఇంటర్వ్యూలో ఇవి ఇట్లాంటివి అడుగుతారు. ఏంది ఎంతసేపు పట్టింది ఇది? డేటా ఎక్కువ ఉంది బ్రో దాంట్లో. డేటా మర్చిపోయి రైట్ కదా. డేటా ఎక్కువ ఉన్న డేటా సంబంధం లేదు ఇది. ఓకే, అది మెటా డేటా కదా, ఓన్లీ మెటా జస్ట్ డేటా. అవును. డీటెయిల్స్. ఓకే. వచ్చింది ప్రాపర్టీస్ కూడా. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ప్రివ్యూ టేబుల్ మీద కొడితే మీ కొరీ వచ్చేస్తుంది. రైట్, ప్రాపర్టీస్ దీంట్లో కెనడా ఉంది. ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నా మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినాం కాబట్టి పవర్ బిఐతో ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ కొడదాం. సార్ మోడల్స్ చూద్దాము. రైట్, ఒక్క నిమిషం. డేటా ట్రాన్స్ఫర్మేషన్, గెట్ డేటా, మోర్ ఓకే. రియల్ ఎస్టేట్, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఆల్. యూస్ చేద్దాం. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మీరు డేటా లోడ్ చేసినప్పుడు ఈ టైప్స్ ఉంటాయి కదా, లైక్ మన కాలం టైప్స్. సో అవి ఏవే టైప్స్ ఉంటాయో అంటే లైక్ ఫార్మేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచే మనం. దాన్ని ట్రాన్స్ఫార్మ్ డేటా అంటాం. ఓకే, లోడ్ ఇట్. ఆర్గనైజేషన్ డేటా లోడెడ్ 1200. ఓకే, సో నౌ గో హియర్. నో, నాట్ దిస్ వన్. సి, వచ్చిందా డేటా మోడల్? మనం ఇక్కడ బిల్డ్ చేసాం చూడండి ఇక్కడ. ఓకే, ఎందుకు ఇది ఇట్లా ఇది యాక్చువల్గా ఆటోమేటిక్ గా వచ్చిందండి. బేసికల్ గా ఆటోమేటిక్ రాదు ఇది, మనం సెట్ చేయాలి. ఇది ఎందుకు ఆటోమేటిక్ గా వచ్చింది అంటే దేర్ ఈస్ ఏ కామన్ లైక్ ఆర్గ్ ఐడి, ఇక్కడ ఆర్గ్ ఐడి అండ్ ఆర్గనైజేషన్ ఐడి. ఓకే, అండ్ ఓకే, ఇది ఒక టేబుల్ క్రియేట్ చేసింది. బాగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళింది. అసెట్స్ కి ఏం లింక్ లేదండి ఇది వెరైటీగా. ఆర్గనైజేషన్ 2 వచ్చిందా? ఓకే, మనకి రిలేషన్స్ తో మనకి సంబంధం లేదు, మనం తర్వాత చూసుకుందాం. సో బేసికల్ గా వన్స్ మీకు డేటా ఇట్లా లోడ్ అయిన తర్వాత ఎవరైతే పవర్ బిఐ ఉంటారో, డెవలపర్స్ ఉంటారో, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంది. సో ఆ డేటాని యూజ్ చేసుకొని వాళ్ళు విజువల్స్ లైక్ గ్రాఫ్స్ అనేవి బిల్డ్ చేయాలి. సో దీంట్లో ఒకటి ట్రై చేసి చూద్దాం మనం. సో లెట్స్ గో టు ద విజువల్స్. సో ఇక్కడ మనకి టేబుల్స్ ఉన్నాయి కదా. సో నేను ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ప్రాపర్టీస్ తీసుకుంటాను. సో ప్రాపర్టీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ వైజ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సెలెక్ట్ చేస్తున్నా. సో అండ్ ఇక్కడ మనము ఏ గ్రాఫ్ కావాలి ఇక్కడ మనకి. సో క్లిక్ చేస్తే ఆ గ్రాఫ్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. లెట్ మీ క్లిక్ ఎనీ వన్ గ్రాఫ్. కంట్రీ వైజ్ అప్పుడెప్పుడు చేస్తుంది దీన్ని, ఒక్క నిమిషం. కంట్రీ యాక్సిస్, వై యాక్సిస్ లో కూడా కంట్రీ యాడ్ చేద్దాం. రైట్, వచ్చేసింది చూడండి. వచ్చిందా గ్రాఫ్? అంతే. లేదు మీరు ఇంకోటి యాడ్ చేయాలనుకోండి, మన ఇష్టం. ఇప్పుడు నేను